బంగారు తాపడం పనులు 6 నెలల పాటు వాయిదా వేస్తున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబర్ నాటికి 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియంను డిసెంబర్ నాటికి సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. 20,78,000 మంది దర్శనం చేసుకున్నారు. హుండీ కానుకలో 123,07,00,000, లడ్డూలు 1,07,00,000 భక్తులకు అందించాం. అన్నప్రసాదాన్ని స్వీకరించినటువంటి భక్తుల సంఖ్య 37,38,000. తమిళనాడు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య 7,51,000. పరకామణి, కొత్త పరకామణి ఫిబ్రవరి 5వ తేదీ అంటే ఎల్లుండి నుంచి మొదలవుతుంది. హుండీని లోపల నుంచి బయటకు తీసుకొచ్చి కొత్త పరకామణి ప్రాంగణానికి తరలించడం జరుగుతుంది. హుండీని అక్కడే సీల్ తీసేసి తర్వాత పరకామణి కార్యక్రమం అంతా కూడా కొత్త పరకామణి భవన్లోనే ఎల్లుండి 9 గంటల నుంచి జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా 9 గంటలకు